దేవుని మందిరంలో ఉండడం వలన వచ్చే 7 దీవెనలు ఏంటో, అలాగనే వారం వారం మందిరానికి వెళ్తే దేవుడు నీ జీవితంలో అనేక అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మందిరానికి వెళ్ళడం మూలాన మీ జీవితంలో జరిగే 7 అద్భుత కార్యాలు ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు వివరిస్తాను. కాబట్టి ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు నీతో మాట్లాడతాడు. సో మీరు చాలా కాలం నుండి మందిరానికి వెళ్ళట్లా. వారం వారం మందిరానికి వెళ్ళట్లా. శుక్రవారం పూట మందిరానికి వెళ్ళట్లా. ఉపవాస ప్రార్థనలకి మందిరానికి వెళ్ళట్లా. మందిరానికి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, నెలకోసారి వెళ్తున్నారు. కానీ మందిరంకి వెళ్ళడం మూలాన మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఏంటి అనేది ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు వివరిస్తాను. సో కీర్తన గ్రంథం 84 అధ్యాయము ప్రతి ఉదయం, ప్రతి రాత్రి తప్పకుండా చదవండి. సో 7 ఆశీర్వాదాలు మనం మందిరానికి వెళ్ళడం మూలాన మన జీవితంలో దేవుడు చేస్తాడు. ఒకటి ఏంటి అంటే నివాస స్థలము, అనగా దేవుడి మందిరానికి వెళ్ళడం మూలాన నీకు ఒక నివాస స్థలం ఏర్పడుతుంది. అక్కడ నీకు క్షేమం కలుగుతుంది. అలాగే దేవుని మందిరానికి వెళ్ళడం మూలాన నీకు ధన్యత కలుగుతుంది. అలాగే నీవు ధన్యుడు, ధన్యురాలు అవుతావు, బ్లెస్ చేయబడతావు. మూడవది, దేవుడి మందిరానికి వెళ్ళడం మూలాన దేవుని యొక్క దీవెనలన్నీ నీకు కలుగుతాయి. నాలుగవది, దేవుని మందిరానికి వెళ్ళడం వలన దేవుడు నీకు బలాభివృద్ధిని కలుగు చేస్తాడు. ఐదవది, ఒక్కరోజు దేవుడి మందిరంలో గడిపితే చాలు 1000 దినాలు సరిపడా ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. ఎంతో శ్రేష్టత కలుగుతుంది. అలాగే నువ్వు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నీ ప్రార్థన వింటాడు. అలాగే మందిరానికి వెళ్ళడం వలన దేవుడు నీకు అనేక మేలులు జరిగిస్తాడు. కాబట్టి ఈ 7 అద్భుతాలు, 7 ఆశీర్వాదాలు ఏంటి అనేది ఈ రోజున యొక్క వీడియో ద్వారా నేను కీర్తన గ్రంథం 84 అధ్యాయం చదివి నేను మీకు వినిపించి దేవుడి యొక్క మాటలు అందిస్తాను. కీర్తన గ్రంథం 84 అధ్యాయం మొదటి నుంచి మొదటిగా ధ్యానం చేసుకొని తదుపరి ఇందులో ఉన్న అనేక ఆత్మీయ సత్యాలను తెలుసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించెదరు. నీ వలన బలం నొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనపడను. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయో ఘనతయో అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మకించు వారు ధన్యులు. సో మొదటి నుంచి ఒక్కొక్క వాక్యం మనం ధ్యానించుకుందాము. దేవుని యొక్క వాక్యంలో ఉంది. కీర్తన గ్రంథం 84 అధ్యాయం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. చూడండి, దేవుని యొక్క నివాసములు అనగా మందిరం. మీకు దగ్గరలో ఉన్న చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఒక మందిరము దేవుని యొక్క నివాస స్థలం. అవి ఎంతో రమ్యముగా, ఎంతో బాగుంటాయి. అలాగే ఆ మందిర ఆవరణాలను చూడాలని నీ ప్రాణం ఆశతో ఉండాలి. అలాగే ఆ మందిరం కొరకు నీ ప్రాణము సొమ్మసిల్లుచూ ఉండాలి. ఎందుకంటే జీవం కలిగిన దేవుని దర్శించుటకు నీ హృదయము నీ శరీరము ఆనందంతో కేకలు వేయాలి. తాగడానికి, తిరగడానికి, నిద్రపోవడానికి, తిండి తినడానికి, సుఖపడడానికి, ఏదైనా ఒక లోక సంబంధమైన వాటిని చేయడానికి మన శరీరము ఆనందంతో కేకలు వేస్తుంది. అలాగే సినిమా హాల్ను దర్శించడానికి హృదయం, శరీరం ఆనందంతో కేకలేస్తుంది. ప్రాణం ఆశపడుతుంది. కానీ దేవుని మందిర ఆవరణములు చూడాలని, ఆయన నివాస స్థలములను చూడాలని మనుషులకి ఆనందం ఉండదు. సో ఇప్పటి నుండి మీరు దేవుని మందిర ఆవరణములను, దేవుని యొక్క నివాసములను, అలాగనే మీరు జీవం కలిగిన దేవుని దర్శించుటకు మీ హృదయమును మీ శరీరమును ఆనందంతో కేకలు వేస్తూ మీరు ముందుకు వెళ్ళాలి. ఇలాగన నీవు దేవుని మందిరానికి వెళ్ళాలి. సో దేవుని మందిరాన్ని చూడాలని ఆశ కలిగి ఉండాలి. దర్శించాలి దేవునని నీ హృదయం నీ శరీరం ఆనందంతో కేకలు వేయాలి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాస స్థలం దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికెను.
చూడండి, దేవుని యొక్క బలిపీఠము దేవుని యొక్క మందిరంలో ఉంటది. అనగా దేవుని యొక్క కృపా సింహాసనం యొద్ద పిచ్చుకలు లాంటి మన జీవితం, వాన కోవిల్ లాంటి మన జీవితము. చూడండి, పిచ్చుకలు, వాన కోవిళ్ళు, ఆకాశ పక్షులు, వాటికి నివాస స్థలము ఏర్పాటు చేసుకోవడానికట దేవుని మందిరం కింద ఉన్న బలిపీఠం దగ్గర గూటి స్థలం దొరికిందంట. అక్కడ అవి ఎంతో సురక్షితంగా ఉన్నాయంట. సో మందిరంలోనే నువ్వు ఉంటే, నీ బిడ్డలను మందిరానికి తీసుకుని వెళ్తే, నాటబడిన ఒలీవ మొక్కల వలె నువ్వు ఉంటావు, ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుని యొక్క బలిపీఠం యొద్ద నీకు నివాసం దొరుకుతుంది. నీవు అక్కడ క్షేమం కలిగి ఉంటావు. అక్కడ నీవు ఎంతో దేవుని యొక్క ఆశ్రయం నీకు కలుగుతుంది. నువ్వు సేఫ్గా ఉండాలి, నా బిడ్డలు సేఫ్గా ఉండాలి, నేను సేఫ్గా ఉండాలి, ఏ కీడు, ఏ అపాయం, ఏ వేదన, ఏ బాధ, ఏ దుఃఖం నాకు కలగకూడదు అని మీరు అనుకున్నట్లయితే, దేవుని యొక్క బలిపీఠం వద్ద, అనగా దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళి దేవుని యొక్క నివాసాన్ని ఒక స్థలముగా ఏర్పాటు చేసుకొని అక్కడ నువ్వు ఉన్నట్లయితే, అక్కడ నీ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే నువ్వు ఎంతో క్షేమముగా ఉంటావు. ఎంత క్షేమముగా ఉంటావు అంటే, నోవాహు ఓడలో ఉన్నప్పుడు ఎంత క్షేమముగా ఉండి తీరానికి చేరాడో, నీవు కూడా ఈ లోకంలో నోవాహు ఓడలాగా దేవుని మందిరం ఉపయోగపడుతుంది. అందుకని దేవుని బలిపీఠం యొద్ద నుండి వస్తున్న ప్రతి మాటను నీవు ఏం చేయాలంటే వినాలి. బలిపీఠం యొద్ద నువ్వు వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి. బలిపీఠం యొద్దకు వెళ్ళి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. నీ బిడ్డలను నీవు తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఒక పిచ్చుక, వానకోవిల ఏదైనా ఒక చెట్టు మీదో లేకపోతే ఎక్కడో నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ గుడ్లు పెట్టి పిల్లలు పెడితే, ఖచ్చితంగా వేరే ఏదో ఒక జీవి వచ్చి, ఏదో ఒక స్నేకో లేకపోతే ఏదో ఒక అపాయం కలుగు చేసే ఏదో ఒకటి వచ్చి కీడును కలుగు చేసి, అది లేని సమయంలో వాటి యొక్క గుడ్లను, వాటి యొక్క పిల్లలను ఖచ్చితంగా చంపి నాశనం చేస్తాయి. కానీ దేవుని బలిపీఠం యొద్దకు ఎలాంటి స్నేక్స్ రావు, ఎలాంటి అపాయకరమైన జీవులు రావు. ఎందుకంటే దేవుని బలిపీఠం కింద అంత సేఫ్టీ ఉంటది. అక్కడికి రావాలి అంటే బలిపీఠం నిత్యం మండుతూ ఉంటది గనక ఆ మంట యొక్క హీట్కి ఆ దరిదాపుల్లోకి ఏది కూడా రాదు. నీవు కూడా దేవుని మందిరంలో ఉన్నప్పుడు మందిరం యొక్క దహించు అగ్ని, ఏ అగ్ని నీకు తోడుగా ఉండి లోకంలో వచ్చి ఏ శ్రమని ఎదుగు రాకుండా కాపాడుతుంది. నీ మందిరం మందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించుదు. చూడండి, దేవుని మందిరంలో మీరు నివాసం చేస్తూ ఉంటే, అంటే దేవుని మందిరంలోనికి వెళ్ళి నిలబడి ఒక్క నిమిషం అయినా దేవుని మందిరంలోకి వెళ్ళి మోకరించి నువ్వు జస్ట్ అలాగ వెళ్ళి అటెండెన్స్ వేసుకొని వచ్చినా నీవు ధన్యుడివి, ధన్యురాలివి. నీ జీవితంలో అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకలి వాన దానిని దీవెనలతో నింపును. చూడండి, దేవుడి వలన నీకు బలమును దేవుడు కలుగు చేస్తాడు. మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు చేసే యాత్రలు, నువ్వు చేసే ఏదైనా కానీ ఒక యాత్ర, ప్రతి మార్గంలో దేవుడు నీకు తోడై ఉంటాడు. బాకా లోయ అనగా శ్రమలోయ, బాధలు కలిగిన లోయలో, కష్టాల లోయల్లో, కన్నీటి బాధల వేదనలో నువ్వు వెళ్తున్నప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉండడం మూలాన దేవుడి యొక్క తొలకరి వాన దీవెనలతో నిన్ను నింపుతుంది. ఇప్పుడున్న ఈ కష్టాల్లో, వేదనల్లో, బాధల్లోనే దేవుడు తొలకరి వాన దేవుని యొక్క దీవెనలతో నిన్ను నింపి నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయనట్లుగా, నీ ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళినట్లుగా, దేవుడి సన్నిధిలో నువ్వు కనబడినట్లు, అంటే పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా దేవుడు నిన్ను చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడి మందిరానికి వెళ్తావో. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడెమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. చూడండి, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అనగా దేవుని యొక్క మందిరము సమస్త జనులకి ప్రార్థనా మందిరం. ఆ స్థలంలోనికి వెళ్ళి మోకరించి నువ్వు ఏదైతే ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకొని నీ కష్టాలు చెప్పుకుంటే, ఖచ్చితంగా నీ కష్టాలు, వేదనలు, శ్రమలన్నీ పోయి నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు నీ ప్రార్థనకు చెవియెక్కుతాడు, నిన్ను చూస్తాడు. దేవుడు అభిషేకం నీకు కలుగుతుంది. నీ ముఖమును దేవుడు లక్ష్య పెడతాడు. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నొద్దనుట నాకు ఇష్టము. చూడండి, దేవుని యొక్క ఆవరణములో అనగా మందిరంలో ఒక్కరోజు నువ్వు గడిపితే 1000 దినాల కంటే ఎంతో శ్రేష్టమైనది. అంటే ఒక్కరోజు గడిపినా అది నీకు ఎంతో మేలును కలుగు చేస్తుంది. అంటే 1000 దినాలు గడిపినట్లే ఒక్కరోజు గడిపినా గాని అంత శ్రేష్టమైనది. ఎందుకు ఒక్క రోజైనా మనం దేవుని మందిరంలో గడపట్ల? కాబట్టి బైబిల్ తీసుకొని నువ్వు మందిరానికి వెళ్ళి ఒక రోజంతా ప్రార్థన చేసుకో. దేవుడు నీ కాపుదాలు వచ్చి నడిపిస్తాడు. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారం వద్ద నుండి నాకు ఇష్టం. భక్తిహీనుల గుడారాల్లోకి
వ్యభిచారుల యొక్క గుడారాల్లోకి, భక్తిహీనుల యొక్క గుడారాల్లోకి, సారా గుడారాల్లోకి, మందు బ్రాందీలు కలిగిన గుడారాల్లోనికి, లోక సంబంధులు కలిగిన గుడారాల్లోకి నువ్వు వెళ్ళి అక్కడ నివాసం చేస్తున్నావు. కానీ అవన్నీ కూడా వేస్ట్. దేవుని మందిరం యొక్క ద్వారం దగ్గర ఉన్నా కానీ నీకు ఆశీర్వాదమే. ఆయన ఆవరణంలో, జస్ట్ ఆవరణం అనగా ఏంటి? సో వాకిళ్ళ దగ్గర ఉన్న ఆ ఎంట్రన్స్ లోకి వెళ్ళినా గానీ నీకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడు నీకు సూర్యుడుగాను కేడెముగాను ఉన్నాడు. దేవుడు నీకు కృపయు ఘనతను దేవుడు అనుగ్రహిస్తాడు. నీవు యథార్థంగా ప్రవర్తిస్తే ఏ మేలు కూడా నీకు చేయకుండా ఆయన మానడు. సైన్యములకు అధిపతిగా యెహోవా నీ యందు నమ్మిక ఉంచు వారందరూ ధన్యులు. దేవుని యందు నమ్మిక ఉంచు. కాబట్టి మందిరానికి వెళ్ళు, ఒక రోజంతా గడుపు, 7 ఆశీర్వాదాలు పొందుకో, బలాభివృద్ధిని కలుగు, పొందుకో. తొలకరి దీవెనలతో దేవుడిని నింపుతాడు, బలాభివృద్ధి కలుగు చేస్తాడు. అలాగనే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు దేవుడు బలాన్ని కలుగు చేస్తాడు. నీవు అక్కడికి వెళ్ళడం వలన నీకు ధన్యత కలుగుతుంది. అక్కడ నివాసం నీకు కలుగుతుంది. నీకు సేఫ్ గా ఉంటావు నువ్వు. సో ఆనందంతో నీ హృదయం కేకలు వేసి నీ ప్రాణము ఎంతో ఆశపడి దేవుని మందిరానికి వెళ్ళాలి. అది ఎంతో మంచిది. కాబట్టి ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడు తన మాటలను నీకు తెలియపరిచాడు. మీరు బైబిల్ గ్రంథం తీసుకొని, కీర్తన గ్రంథం 84 అధ్యాయం తీసుకొని మీ సమీప మందిరంలోనికి వెళ్ళి మోకరించి ఈ కీర్తన గ్రంథం అంతా చదివి ఒక్కరోజు మందిరంలోకి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి. వారం 10 రోజుల్లో దేవుడు నీతో మాట్లాడి నీ కార్యం చేస్తాడు. ఈ మాటలను దేవుడు మీ జీవితంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆఖరిలో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే 9908937164 లేదా 7671927028 ఈ 2 నెంబర్లకు కాల్ చేయండి. అలాగే వాట్సాప్ ద్వారా కూడా మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి, డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి. అలాగనే ఈ యొక్క వీడియోని సేవ్ చేసుకోండి, అనేకులకు కూడా షేర్ చేయండి. సో మందిరాన్ని గురించి, దేవుడి యొక్క మాటలు నేను మీకు తెలియపరిచాను. చర్చ్ గురించి కూడా అనేకమైన విషయాలు నేను మీకు తెలియపరిచాను. దేవుడు మహాకృపను బట్టి ఒక మందిరానికి ఒక స్థలం కొనాలనే ఆశతో నేనున్నాను. ఈ యొక్క వీడియోని చూసి దేవుడు మందిరంలో పొందుకునే మేలును మీరు విన్నారు. ఒక నూతనమైన మందిరం యొక్క స్థాపన కొరకు దయచేసి గుప్పిళ్ళు విప్పి మీరు కూడా ఈ 2 నెంబర్లకి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంటుంది. ఈ 2 నెంబర్లను కూడా సేవ్ చేసుకొని మీరు మొదటగా వాటిల్లో నాకు మెసేజ్ చేసి మీ ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ, పేటిఎంలో కానీ నాకు టెక్స్ట్ మెసేజ్ చేసి మీ ప్రార్థన అవసరతను పంపించి మీ కానుకను పంపించండి. మీ నెంబర్ పెట్టండి. నేను మీకు ఫోన్ చేసి ప్రార్థన చేసి స్పెషల్గా నేను మీతో మాట్లాడతాను. ఈ మందిరం యొక్క నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. సో మీ వంతుగా మీరు సహకరించండి. మీరు చిన్నదైనా పెద్దదైనా ఎంతైనా ఇచ్చినా ఈ మందిరం యొక్క కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.